ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే సేవకులుగా వాక్యం నేర్చుకుంటారు కదా, నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ ట్రెండ్ మాట్లాడుతున్నాను, ఇప్పుడున్న ట్రెండ్ మాట్లాడుతున్నాను. ట్రెండ్ ఏంటంటే వాక్యం తెలిసిపోయింది, బైబిల్ వచ్చేసింది, ఇప్పుడు ఏం చేయాలి, అర్జెంటుగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి. ఓకే నైస్, యూట్యూబ్ ఛానల్ పెట్టారు, తర్వాత ఏంటి, అన్నయ్య సబ్స్క్రైబర్స్ రావట్లేదు అన్నయ్య, నేను ఎంత కష్టపడుతున్నాను, ఎన్ని వీడియోస్ చేస్తున్నాను, రాత్రనక పగలనక నేను వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తుంటే ఎవ్వరూ చూడట్లేదు, కాబట్టి నాకు విసుగొచ్చింది కాబట్టి ఏం చేయబోతానంటే ఇంకా నేను యూట్యూబ్ ఛానల్లో వాక్యం అందించాను అంటే రిజల్ట్ చూసి ఏం చేశారు, ఆగిపోయారు. పరిచర్య అంటే రిజల్ట్ చూసి ఆగిపోయేది కాదు ప్రియులారా. దేవుడు పిలిచిన పిలుపుకి నమ్మకంగా బ్రతుకుతూ మనకి ఏ రిజల్ట్ కనపడకపోయినా పని చేయడమే పరిచర్య అంటే, అది పరిచర్య. కాబట్టి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని నిన్ను నిలబెట్టుకొని నీకంటూ ఒక పని అప్పగించాడా, ఆ పనిని నమ్మకంగా చేయండి. రిజల్ట్ కనపడకపోయినా ఆ పనిలో యథార్థత ఉండాలి, ఆ పనిలో నమ్మకంగా ఉండాలి.